కాంతార మూవీ అసలు సినిమానే కాదు, ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కాంతార మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలాగే నెగిటివ్స్ ఉన్నాయి. అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విష్ణు చరణ్. వీడియో మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటా. సో మెయిన్గా ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు, ఈ మూవీకి మనం పెట్టే టికెట్కి వర్తా కాదంటే వర్తే గైస్. థియేటర్ వరకు వెళ్ళడమే మన బాధ్యత. అక్కడ నుంచి కాంతార వరల్డ్లోకి అయితే తీసుకెళ్తాడు రిషబ్ శెట్టి. అద్భుతంగా తీశాడు మూవీని, ఎందుకంటే మనం ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం ఈ మూవీలో. ఇక నెగిటివ్స్ ఏంటంటే, ఇంతకుముందు మనం చూసాం కదా కాంతార మూవీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకెళ్తే మటుకు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాదు. ఎందుకంటే ఈ మూవీలో చాలా మంచి సీన్లు ఉన్నాయి, బట్ ఓవరాల్గా స్టోరీ అక్కడక్కడ ఫ్లాట్గా వెళ్ళడం కొంచెం మైనస్. ఇక హీరో గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన యాక్టింగ్ అయితే ఎరగొట్టేశాడు, డైరెక్షన్ కూడా అదరగొట్టేశాడు, చాలా బాగా తీశాడు. ఇక ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే, ఫస్ట్ 25 మినిట్స్ మిస్ కావద్దు, తర్వాత ఇంటర్వెల్ వరకు ఫ్లాట్కి వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోద్ది. ఇక సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ అయితే వేరే లెవెల్, ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్కి ముందు వచ్చే ఒక సీన్లో రిషబ్ శెట్టి మాయమవుతాడు. ఇక్కడే ఎందుకు మాయమవుతాడు అనే స్టోరీ లైన్తో మనకు వచ్చింది, ఎందుకంటే ఇది ప్రీక్వెల్ కాబట్టి ఈ మూవీకి. ఆ స్టోరీ లైన్ జస్టిఫికేషన్ చేశారు, కానీ కొంచెం అటు ఇటు వెళ్తారు. సో దీంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ గురించి చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. బట్ హీరో డామినేషన్ పూర్తిగా ఉంటుంది కథలో. సో దానికి కొంచెం విలన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండి అనిపించింది. ఏంటంటే, ఎవరైతే రాజు క్యారెక్టర్ చేశారో అలాగే రామ్ రవి గారు చేసిన క్యారెక్టర్స్ రెండు కూడా విలన్ క్యారెక్టర్స్ డల్గా ఉంటాయి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటుంది, కానీ తేలిపోద్ది అంటే ఆ ట్విస్ట్ మనం కనుక్కుంటాం. సో ఆ ట్విస్ట్ ఏదో తేలంటే ఖచ్చితంగా మీరు మూవీకి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. సో తనైతే యాక్టింగ్ చేసింది, కానీ స్క్రీన్ ప్లే పరంగానో తన యాక్టింగ్ పరంగానో తను అర్థమైపోతుంది. చాలామంది గెస్ట్ చేసేస్తారు. ఈ పాటికి మీరు మూవీ చూసుంటే ఆల్రెడీ గెస్ట్ చేశారా లేదో కూడా కామెంట్లో తెలియజేయండి. సో అదనమాట నెగిటివ్స్. సో కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుంది అనిపిస్తుంది. బట్ ఏదైతే ఆ కాంతార వరల్డ్లోకి అయితే మనం తీసుకెళ్తాం, మ్యూజిక్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. బట్ ఇంతకుముందు మనం చూసిన కాంతార మూవీలో ఏదైతే దేవుడు ఒంట్లోకి వస్తాడు కదా హీరోకి, సో అలాంటి సీన్ ఈ మూవీలో కూడా ఉంటాయి. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం ఇక్కడ ఇలా జరుగుతుంది అని, ఇలా వస్తాడు అంటే ఆల్రెడీ గూస్ బంప్ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అదొకటే మైనస్. బట్ కొత్తగా ఏమైనా ఉందంటే చాలా సీన్లు ఉన్నాయి. రథం సీన్ ఉంది, వార్ సీన్స్ ఉన్నాయి, అంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ లాగే తీశారు. సో దాంట్లో అయితే సక్సెస్ అయ్యాడు రిషబ్ శెట్టి. సో ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు రిషబ్ శెట్టి కాకుండా ఇంకెవరు కూడా ఈ మూవీని చేయలేరు అని అనిపించింది. సో బయట కొంచెం ఈ మూవీకి పరంగా నెగిటివిటీ ఉంది, అది పక్కన పెట్టండి. మూవీ బాగుంది కాబట్టి వెళ్ళండి, చూడండి. ఇది నా ఒపీనియన్. ఏదైనా మూవీ బాగుంటే దాన్ని ఎవరు ఆపలేరు, అలాగే బాగాలేని మూవీస్ని ఎవరు పట్టించుకోరు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి సినిమా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి. సో డివోషనల్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుద్ది. సో ఖచ్చితంగా ఫ్యామిలీ చూడొచ్చా, అందరు చూడొచ్చు. తమ్నైల్లో లైన్ పెట్టాను కదా, క్లైమాక్స్లో ఆ సీన్ చూడొద్దని. చిన్న పిల్లలు అయితే ఆ సీన్కి కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎవరైతే చిన్న పిల్లలు హారర్ సీన్స్ కూడా చూస్తారు, ధైర్యంగా చూస్తారు అన్న వాళ్ళు అయితే హ్యాపీగా తీసుకెళ్ళండి. కానీ కొంచెం భయపడే చిన్నపిల్లలు ఉంటే మటుకు కొంచెం ఆ సీన్ వరకు, క్లైమాక్స్ సీన్ వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది గైస్. బట్ కొంచెం స్టోరీ పరంగా కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండు, ఎందుకంటే హీరో డామినేషన్ జరిగిపోతూ ఉంటుంది మూవీలో. సో అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. సో మీకేమనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.